నమస్తే, నేను రవీంద్రబాబు. ఈ వీడియోలో రాజకీయాలకి సంబంధమే లేకుండా ఈ మధ్యకాలంలో ఒక సర్వే, అతి ప్రముఖ క్రెడిబుల్ థింక్ ట్యాంక్గా పేరున్నటువంటి ఒక సంస్థ చేసిన సర్వేని మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. పుణ్యభూమి నా దేశం నమో నమా. భారతదేశం ఒక శక్తిపీఠం, ఒక వేదస్థలం, ఒక జ్ఞానానికి స్థలం, ఒక పుణ్యభూమి. ఇటువంటి పవిత్రమైన దేవతలు తిరిగిన భూమి భారతదేశం. మరి ఈరోజు భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఈ దైవ భక్తికి, మతానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. నాస్తికులు పెరుగుతూ ఉన్నారు ప్రపంచంలో. ఎస్, నేను చెప్పింది కరెక్టే, మీరు విన్నది కరెక్టే. పెరిగిపోతున్న నాస్తికులు అన్ని దేశాల్లో అనేది ఒక సంచలనం అని నేను అనను, కానీ ఒక ఆశ్చర్యకరమైన ఒక రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ప్యూ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ సర్వే. ఇది అమెరికాలో బాగా క్రెడిబిలిటీ, పేరు ప్రఖ్యాతులు ఉన్న థింక్ ట్యాంక్ సర్వే సంస్థగా చెప్పబడుతుంది. PEW, ప్యూ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్. వీళ్ళు సర్వే చేసిన ఫలితాలు ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయిన అంశం ఏంటంటే, ఎందుకు చాలామంది అన్ని దేశాల్లో ఈ దైవ భక్తి నుంచి, మతాన్ని నుంచి, రిలీజియన్ నుంచి నాకు ఏ మతము వద్దు అని దూరంగా వెళ్ళిపోతున్న దాన్ని ఏ విధంగా చూడాలి? మరీ ముఖ్యంగా ఈ మతం నుంచి దూరంగా వెళ్ళిపోతున్న నాస్తికులుగా మారుతున్న వాళ్ళు యంగ్ జనరేషన్గా ఈ సర్వేలో తేల్చారు. మరి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే, మతంతో సంబంధం లేని వాళ్ళు ఎందుకు పెరుగుతున్నారు అనేది ఎగ్జాంపుల్ మనం చూడవలసి వస్తే, చైనా కానీ, చెక్ రిపబ్లిక్ కానీ, మాకు అన్ని మతాలు ఒకటే, దేవుడు ఉన్నాము అని నమ్మము అనేవారి పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అనేది ఈ సంస్థ వెలుగులోకి తీసుకొచ్చిన అంశం. అదేవిధంగా ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ఆ రిలీజియన్, ఆ మతాన్ని ఎక్కువగా ఆదరించే వాళ్ళు ప్రపంచంలో ఉండేది క్రిస్టియన్ మతానికి. ఈ క్రిస్టియానిటీ చెప్పబడుతున్న వాళ్ళు ఈవెన్ యూరోప్లో కూడా క్రిస్టియానిటీ అనేది తగ్గుతూ వస్తూ ఉంది పర్సంటేజ్. అంటే క్రిస్టియన్ మతం నుంచి కూడా చాలామంది ఈ మతం వద్దు అని నాస్తికులుగా మారుతూ ఉన్నారనేది ఒక పాయింట్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది ప్రపంచంలో 28.8% మాత్రమే ఉంది. ఇదే హయ్యెస్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది 1.8% తగ్గింది అని ఈ సర్వేలో వెలుగులోకి వచ్చింది. రెండోది, క్రిస్టియానిటీ తర్వాత ప్రపంచంలో ఎక్కువగా సెకండ్ ప్లేస్లో ఉన్న మతం ఏంటంటే ముస్లిం మతం. ఈ ముస్లిమ్స్ 25.6% ఉన్నారు. అంటే ఈ ముస్లిం మతం మాత్రం 34 crores పెరిగినట్టుగా మనకి వెలుగులోకి వచ్చింది. ఈ ముస్లిం మతం ఆచరించే వాళ్ళు 34 crores పెరగటం వల్ల అనూహ్యంగా వాళ్ళల్లో పిల్లల మీద కంట్రోల్, నియమ నిబంధనలు లేకపోవడం, పిల్లలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ముస్లిం జనాభా అనేది ప్రపంచంలో పెరిగిపోతుంది అనేది ఒక ఇండికేషన్ స్పష్టంగా ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు సర్వేలో వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో పాటుగా థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, నన్స్ అన్నబడుతూ చెప్పబడుతున్న వాళ్ళు, ఏ మతంతో మాకు సంబంధమే లేదు, అస్సలు మాకు మతమే వద్దు అన్న వాళ్ళ సంఖ్య పెరిగింది అనేది ఈ సర్వేలో తీసుకొచ్చారు. ఇక ప్రధానంగా మనం హిందువుల గురించి మాట్లాడుకున్నట్టయితే 12 crores హిందువులు కొత్తగా హిందూ మతంలోకి జాయిన్ అయ్యారు. దాంతో ఇప్పుడు హిందూ మతానికి మతస్థులుగా చెప్పబడుతున్న వాళ్ళు ప్రపంచంలో 14.9%గా ఈ సర్వే వెలుగులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా బుద్ధిజం అనే ఒక ఏదైతే మతం ఉందో, రిలీజియన్, అది పూర్తిగా కిందకి తగ్గిపోతూ వస్తూ ఉంది అనేది ఈ సర్వేలో వెలుగులోకి వచ్చింది. 40 నుంచి 50 lakhs వరకు బుద్ధిజం నుంచి విడిపోయి బయటికి వెళ్ళిపోయారు ఈ మతం వద్దు అని. ఇప్పటికీ ఆ బుద్ధిజంలో 324 million మాత్రమే ఉన్నారు. అంటే ఎక్కువ సంఖ్యలో బుద్ధిజం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక 6th పాయింట్ ఏం వెలుగులోకి తెచ్చిందంటే, ప్యూ రీసెర్చ్ సర్వే,
ఈ డెవలప్డ్ కంట్రీస్లో, బాగా అభివృద్ధి చెందిన కంట్రీస్లో, ఎకనామిక్ డెవలప్మెంట్ బాగా ఉన్న కంట్రీస్లో మాకు ఏ మతము వద్దు, మతానికి సంబంధమే లేదు, అసలు మాకు అన్ని మతాలు ఒకటే, ఈ పర్టికులర్ మతం అనేది మాకు వద్దు అనేది పక్కకి మతం నుంచి తప్పుకొని పక్కకి వెళ్ళిపోతున్న నాస్తికులుగా మారుతున్న వారు ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ ఉన్నారు ఒకటి. రెండోది యూత్ ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఈ సర్వేలో తెలుస్తుంది. నాకేం మతం వద్దు, సంబంధం లేదు అనే వాళ్ళ సంఖ్య యూత్లో ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా 81% ఆఫ్ చైనీస్ ఏం చెప్తున్నారంటే దేవుని ఉనికిని కూడా తిరస్కరించారు. అది చైనాలో. నాస్తికుల్లో సెకండ్ ప్లేస్ జపాన్, 86% జపాన్లో నాస్తికులు ఎక్కువ ఉన్నారు. స్వీడన్ థర్డ్ ప్లేస్ ఉంది నాస్తికుల్లో, 78% స్వీడన్లో నాస్తికులు ఉన్నారు, అంటే ఎక్కువగా ఉన్నారు, థర్డ్ ప్లేస్. నియర్లీ 11% ఆఫ్ ఇండియన్ అడల్ట్స్ రిలీజియస్లీ అన్అఫిలియేటెడ్, మతపరంగా రిలీజియస్గా మాకు ఏ మతానికి ఎఫిలియేషన్ వద్దు అనేది ఇండియన్ యూత్లో 11% వరకు ఉన్నారు. ఈ సంఖ్య పెరిగింది అనేది ఈ సర్వేలో వెలుగులోకి వచ్చింది. 2010లో ఈ పర్సంటేజ్ 0.4% నాస్తికులు ఉంటే ఇప్పుడు 2021లో అది 3.2% వరకు వచ్చింది. అంటే నాస్తికుల సంఖ్య యంగ్ జనరేషన్లో భారతదేశంలో పెరిగింది. 0.04 నుంచి 3.2% పెరిగింది నాస్తికులుగా యువత. అదేవిధంగా ప్రతి ముగ్గురులో ఒక్కరు, అంటే 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఏ మతము మాకొద్దు, మతంతో సంబంధమే లేదు అనేది అన్ఎఫిలియేటెడ్ అంటారు. ఆ విధంగా ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగింది అని వెలుగులోకి తీసుకొచ్చింది ప్యూ రీసెర్చ్ సెంటర్ అమెరికాలో. ఈ విధంగా ఎందుకు నాస్తికత్వం పెరుగుతుంది, ఎందుకు యువతలో భక్తిభావం తగ్గుతుంది, ఎందుకు యువతలో మతం వైపు వద్దు దూరంగా వెళ్ళిపోతున్నారు అనేది ఆశ్చర్యకరించే అంశమైనప్పటికీ ఏమై ఉండి ఉండవచ్చును అని ఒక్కసారి నా భావజాలం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటేమవుతుందంటే విద్య బాగా డెవలప్ అయింది, ఎడ్యుకేషన్లో యూత్ బాగా ముందుకు దూచుకుపోతూ ఉన్నారు. ఆ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ వల్ల శాస్త్రీయమైన ఆలోచనలు యువతకు ఎక్కువ వస్తూ ఉన్నాయి. కారణం అయి ఉండి ఉండవచ్చు. అయితే ఇంకొకటి, సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా యువత మీద తీవ్రమైన ప్రభావం చూపే అంశంగా పరిగణలోకి తీసుకోవచ్చు. సోషల్ మీడియా ఎక్కడ ఆన్ చేస్తే అక్కడ ప్రతి మినిట్ ఈ జనరేషన్ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారని చెప్పక తప్పదు. దాని ప్రభావం ఏమన్నా వీళ్ళ మీద ఉండి ఏ మతానికి నాకు వద్దు అని వెళ్తున్నారా? మూడో పాయింట్, ఈ మత ఘర్షణలు జరగటం వల్ల ఈ మతం ఎందుకు, మత ఘర్షణలు ఎందుకు కంటిన్యూస్గా ఈ మతాలు కులాలు అని ఫెడప్ అయిపోయి యువత పక్కకు జరిగి నాస్తికులుగా మారుతున్నారా? ఇంకొక పాయింట్ మనం ఆలోచిస్తే సైన్స్ మీద నమ్మకం పెరగటం వల్ల, ఈ మూఢనమ్మకాల మీద కొంత ఈ ఆలోచన పెరగటం వల్ల, అంటే బిగ్ బ్యాంగ్ కానీ ఎవల్యూషన్ వంటి రావటం వల్ల ఇట్లా ఏమైనా జరుగుతుందా? నా ఇంకొక పాయింట్, నగరంలో ప్రతి ఒక్కడు ఉమ్మడి కుటుంబాల నుంచి మ్యాక్రో ఫ్యామిలీస్ నుంచి మైక్రో ఫ్యామిలీస్గా ఉండటం, ఇండివిడ్యువల్ జీవన విధానాన్ని నగర జీవితంలో ఎంచుకోవటం, దానివల్ల లోన్లీనెస్, దాంతోపాటుగా ప్రతి ఒక్కరికి వర్క్ ప్రెషర్, ఈ వర్క్ ప్రెషర్ వల్ల, ఈ లోన్లీనెస్ వల్ల ఈ మతం వద్దు, ఏమొద్దు, మాకు కులం వద్దు అని వీటి వల్ల దూరంగా వెళ్ళిపోతున్నారా? నాస్తికులుగా ఇన్ని కారణాల వల్ల యువత మారుతున్నారా అనేది నాకు అనిపిస్తూ ఉంది. కొంతమంది యూత్ అయితే దే రిజెక్ట్ ఆర్గనైజ్డ్ రిలీజియన్, సీక్ మీనింగ్ఫుల్ త్రూ స్పిరిచువాలిటీ అండ్ మెడిటేషన్, అది కూడా ఒకటి ఉంది. ఏదేమైనా మనకి ఈ ప్యూ రీసెర్చ్ సర్వే వాళ్ళు తేల్చిన అంశం ఏంటంటే, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో మరీ ముఖ్యంగా యంగ్ జనరేషన్ మతం నుంచి, దైవభక్తి నుంచి, దేవుని స్పిరిట్ నుంచి దూరంగా నాస్తికత్వం వైపు మొగ్గు చూపి వారు ఎక్కువ అవుతున్నారనేది సారాంశం. ఏదేమైనా ఇన్ని కారణాల వల్ల ఈ విధంగా అయి ఉండి ఉండవచ్చు. అయితే నా భావం ఏంటంటే, ఆస్తికుని ఆశ దేవుడు వింటాడు అని, నాస్తికుని నిశ్చయం ప్రపంచాన్నే మారుస్తానని. ఒకడు తల వంచుకుంటాడు, ఇంకొకడు తల ఎత్తుకుంటాడు, కానీ ఇద్దరూ సమాధానమే వెతుకుతారు, నాస్తికుడైనా ఆస్తికుడైనా సరే. ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే, నాస్తికత అనేది ఒక అభిప్రాయం, అది హింస కాదు, ద్వేషం కూడా కాదు.
దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, ఆస్తికులైనా నాస్తికులైనా ఒకరినొకరు గౌరవించుకుంటూ మర్యాదగా సమాజ అభివృద్ధికి బ్రతకటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.